హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను కరివేపాకుతో పచ్చడి చేస్తున్నానండి. కరివేపాకు పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి: ఎండుమిరపకాయలు కారానికి సరిపడా తీసుకున్నా, ఒక స్పూను జీలకర్ర, ఒక ఎల్లుల్లిగడ్డ తీసుకున్నా, కొంచెం నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. పొయ్యి ముట్టించి బాండి పెట్టానండి. నూనె కూడా వేసాను, ఒక పావు నూనె వేసుకున్నా. ఇప్పుడు మిరపకాయలు వేస్తున్నా. ఇవి దూరగా వేపుకోవాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా, జీలకర్ర వేస్తున్నా. పొయ్యి సిమ్లో పెట్టుకొని ఇవి దూరగా వేపుకుంటే బాగుంటుంది. మిరపకాయలు వేగినాయి, తీసిన మళ్ళీ 2 పావుల నూనె వేస్తున్నా. ఇప్పుడు నీళ్ళల్లో బాగా ఎక్కువ నీళ్ళల్లో కడుక్కోవాలి కరివేపాకు కడిగి ఇప్పుడు బాండిలో పెడుతున్నా. టమాటా ముక్కలు కట్ చేసాను, కొంచెం టేస్ట్ కోసం వేసానండి. చింతపండు కూడా వేసేస్తున్నా. ఇది బాగా ఉడికిన తర్వాత, కరివేపాకు పచ్చడి చాలా మంచిదండి, హెల్త్కి మంచిది, బీపీ షుగర్కి మంచిది, కంటి చూపుకు మంచిదండి. ఇది అప్పుడప్పుడు చేసుకుంటే బాగుంటుంది. టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నా, ఒక సగం స్పూన్ వేస్తున్నా. వేసి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇవి బాగా ఇట్లా నూనెలో మంచి కలర్ వచ్చేదాకా ఇవి మగ్గించుకోవాలి. ఇప్పుడు కారం పొడి పట్టాను, ఇందులో వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం వేడి నీళ్ళు వేస్తున్నా, కొన్ని వేడి నీళ్ళు కూడా వేసుకోవాలి. కరివేపాకు పచ్చడి రెడీ అండి. పచ్చడి చూడండి, నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.